ఇవాళ మరి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మరి వీటికి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి అనేది అటు యాజమాన్యం పట్టించుకోలేదు, ఇటు ప్రభుత్వము చూడలేదు. అంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాతనే దానికి ఏంది సొల్యూషన్ అని ఆలోచన చేస్తున్నారు తప్ప అసలు ప్రమాదం జరగకుండానే ఉండాలనేది ముందు జాగ్రత్త చర్యలు మాత్రం ఇటు ప్రభుత్వం కానీ మరి అటు కంపెనీ యాజమాన్యం కానీ తీసుకోవట్లేదని చెప్పాలి. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మీరు ఎక్కడైనా చూడండి ప్రమాదాలు జరగకముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు వీళ్ళు పాటిస్తలేరని చెప్పాలి. ఇవాళ నిన్న ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట అయితే మాట్లాడండి, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదేమో కానీ నేను చెప్పక తప్పలేదు. విషయం ఏంటంటే ఎంతసేపు మరి భారతదేశంలో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ మరి దీని మీద అనేకమైనటువంటి నిపుణులను రప్పించే ప్రయత్నంలో కాలయాపన జరిగిందని కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటున్నామంటే ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే మరి ఇవాళ చేసేది ఒక ఎత్తు. అంటే వీళ్ళు చెయ్యాలన్నా వద్దా, చేస్తే ఏమవుతుంది అనే దాని మీద ఆలోచన చేసుకుంటూనే పోతుంది. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే మిత్రులారా, ఇగో ఒకటి ఏంటంటే ఈ ఒకటి ర్యాట్ మైన్స్ అని ఉంటుంది. ఈ ర్యాట్ మైన్స్ వీళ్ళు ఏం